సార్ నమస్తే సార్ అయిపోయింది సార్ అయిపోయింది ఏం కావాలనుకుంటున్నావు పోలీస్ ఓకే ఎందుకు కావాలనుకుంటున్నావు చెప్పు ఎందుకంటే నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు దొంగలు పట్టుకుంటావా భయపడుతున్నా చూపించు తబాకి మోహన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏంటి ఎక్కడ కూర్చో సాసీగా కూర్చో సబ్ ఇన్స్పెక్టర్ సీసీగా కూర్చో కంప్లైంట్స్ ఉన్నారా కంప్లైంట్ ఉంటే పిలువమ్మా ఒక కంప్లైంట్ ఇక్కడ చెప్పురా పోలీస్ అవ్వాలని కోరుకున్నాను పోలీస్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? దొంగలను పట్టుకొని శిక్షించాలనుకుంటున్నావు. ఏం చదువుకున్నాను ఇక్కడ దాకా? 4th క్లాస్ చదువుకున్నావు. ఓకే. మీ అన్న తమ్ముడు ఎంతమంది ఉన్నారు నీకు? ఒకళ్ళు ఉన్నారు. అన్న ఉన్నారు. మరి బాగా చదువుకుని ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. వేరే ఉద్యోగం ఉందా? కలెక్టర్ ఉద్యోగం అనేది కానీ ఉందా? వద్దు, పోలీసే ఇష్టం. పోలీస్ స్టేషన్ పోలీసుగా ఉండడమే ఇష్టం అన్నట్టు. ఎందుకు కొంచెం కావడం ఏంటి? కొంచెంకి వచ్చావు కదా, చూసావు కదా. పోలీసులు చెప్పారా నీకు ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్ ఎట్లా పనిచేస్తుంది అన్నీ చెప్పారా? మళ్ళీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అవన్నీ చూసావా? సీసీ కెమెరాలు ఎట్లా పనిచేస్తున్నాయి, కంప్లైంట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఆఫీసర్లు, నీకు మొత్తం చూపించారా? పోలీస్ స్టేషన్ మొత్తం చూపించారు. నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. మంచిగా రిసీవ్ చేసుకున్నారా ఆఫీసర్స్? ఆఫీసర్ సీట్లో కూర్చున్నావు కదా, నువ్వు ఆఫీసర్ అయ్యన్న ఫీలింగ్ ఉండేనా? భవిష్యత్తులో తప్పకుండా అవుతావు కదా ఆఫీసర్? చిలకలపేట మాది, స్విమ్మింగ్ మిల్ పనిచేస్తాను నేను. అక్కడ చాలాసార్లు బాగా జ్వరం వచ్చేది, తగ్గేది. నాకు తెలియలే క్యాన్సర్ తెలియలేదు. ఒక చోట ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చాం మంగళగిరి. అక్కడ క్యాన్సర్ అని చెప్పారు. ఏమంటే బసవతారక హాస్పిటల్, అక్కడ హజ్కిన్ లింఫోమా క్యాన్సర్ ఇది. అది పర్వాలేదు, కిమో పడతాయి, తగ్గిపోతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు మేడం. బసవతారక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు. పోస్ట్ స్టేజ్ అని చెప్పారు. కొద్దిగా ఫస్ట్లో మాకు కొద్దిగా భయంగానే ఉందని వచ్చింది. కొద్దిగా ఫస్ట్లో ఎక్కడ వాళ్ళు చెప్పిన 6 నెలలు పట్టిద్దని చెప్పినప్పుడు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలో అర్థమయ్యేది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు చేంజ్డ్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చారు, మేము ఉన్నామని. వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని, రూమ్ అది ఇచ్చి వంట చేసుకొని పిల్లడికి బాగా అన్ని సౌకర్యాలు ఇచ్చారు మేడం వాళ్ళు. అంటే నరేష్ గారు పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కావాలన్నా ఇవ్వడానికి వచ్చారు. పిల్లలందరూ కార్లో అడిగితే వీడు మాత్రం ఒకరు పోలీస్గా ఉంటానని అడిగారు సార్. అందుకని నరేష్ గారు తీసుకొని వచ్చారు. మేకే వెస్ట్ ఫౌండేషన్ వాళ్ళు అండ్ సెంజర్ వాళ్ళు తీసుకొని వచ్చారు. డిపార్ట్మెంట్ వరకు మాట్లాడి వాళ్ళు అవకాశాన్ని ఇచ్చారు, బాబుకి కోరిక మంచి అవకాశాన్ని ఇచ్చారు సార్. సెంజర్ సెంటర్ వాళ్ళు.